ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా యేసయ్య పేరట మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయకాలము ఈ కర్మేలు ప్రార్థనా మందిరం ద్వారా జరుగుతున్నటువంటి ఈ ఉదయకాల ప్రార్థనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. గడిచిన దినమంతా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడి శ్రేష్టమైన మరొక రోజును దేవుడు మనకిచ్చినందుకు ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. కండ్లు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన దినాన నాయన మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నేను ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన నీ వాగ్దానములు గొప్పవి తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థనలో మీరు మాతో ఉండి నాయన మేము చేయు ప్రతి విజ్ఞాపన, స్తుతి, ఆరాధనను మీరు సహాయమును చేయమని, ఈ ఉదయకాల ప్రార్థనలంతటిలో మీరు మాకు తోడుగుండండి. మా స్తుతుల మీద సింహాసనీయుడివై బలమైన కార్యాలను మీరు జరిగించమని నాయన ఎందరూ ఈ లైవ్ కార్యక్రమాల్లో పాల్గొని నిన్ను స్తుతిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించమని యేసయ్య నామమును మిక్కిలి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయమందు ఒక పాట వింటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. తదుపరి దేవుని వాక్యం ద్వారా మనము బలపరచబడతాం. చెప్తారా నాతో? యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. చప్పట్లు కొడదాం. సంతోషముతో ఆయన కృపను కలుచుకుంటూ సంతోషముతో చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం దేవుడు. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మరొకసారి పాడదాము. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమను విడిచి మహిమ
మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. పాడండి. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మీరు చెప్తారా? నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. చివరిగా మరొకసారి. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. చెప్తారా? యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలే. మరొకసారి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేని
మంచిది. ఈ ఉదయకాలము దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాటతో మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖన భాగము సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 5వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ తెరిచి చూడడానికి ఇష్టపడండి. సామెతలు రాసిన గ్రంథకర్త 3వ అధ్యాయము 5వ మాటలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మరలా చదువుతున్నాను, చక్కగా అందరూ వినండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ ఉదయకాలము ఈ శ్రేష్టమైన మాట ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈనాటి క్రైస్తవ దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే, వారు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు వారు సొంత ప్రయత్నాలు గుండా, వారి ఇష్టానుసారమైన జీవితాల గుండా వారు జీవిస్తున్న తరుణాలు చాలా ఉన్నాయి. నేను అంటాను, క్రైస్తవునికి ఉండవలసిన ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, దేవుని మీద ఆధారపడుట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుట, ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో, ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి ఇష్టలైన వారిని దేవుడు ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు ఒక శ్రేష్టమైన మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఈనాటి క్రైస్తవులు, ఈనాటి దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే, వారు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారే తప్ప వారు ప్రవర్తన అంతా లోక విధానుసారమైన వాటితో, లోక ఇష్టానుసారమైన వాటితో వారు జీవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, అయ్యా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనొద్దు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకోవాలి. ఈనాటి క్రైస్తవ దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే, వారి సొంత బలాన్ని చూసుకునో, సొంత తెలివితేటలను చూసుకునో, లేకపోతే వారి యొక్క సొంత ఆలోచనల ప్రకారమో వారు జీవించడానికి ఇష్టపడతా ఉన్నారు. నేను అంటాను, నీ ప్రవర్తన అంతటి యందు యేసయ్యకు మీరు అధికారం ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనకు అధికారం ఇవ్వగలుగుతావో, ఆయన నీ ప్రవర్తన అంతటి యందు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన తను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, నీ ప్రవర్తన అంతటి యందు ఎప్పుడైతే నువ్వు దేవునికి అధికారాన్ని ఇస్తావో, నీ త్రోవలన్నిటిని దేవుడు సరళము చేయబోతున్నాడు. మూయబడిన ప్రతి ద్వారము యేసయ్య నామములో తెరవబడుతుంది. వారికి ఆరోగ్యాలు ఇవ్వడానికి, శాంతి నెమ్మదినివ్వడానికి, ఆర్థికంగా సతమవుతున్న వారికి దేవుడు ఈ ఉదయకాల ప్రార్థనలో విడుదలనివ్వాలని దేవుడు తన కృప చూపుతూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. భక్తుడైన యోబు గారు ఆ ఊజు దేశం అంతటిలో అతని వంటి ఆస్తిపరుడు ఎవరూ లేరు, అతని వంటి భక్తిపరుడు ఎవరూ లేరు. దేవాతి దేవుడు ఆ యోబును ఆ రీతిగా ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? యోబు తన ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఇచ్చాడు. దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవునిని మెప్పిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థించేవాడిగా, తన కుటుంబము నిమిత్తము ప్రార్థించేవాడిగా, ఉన్నను యెహోవాకు స్తోత్రము, లేకపోయినను యెహోవాకు స్తోత్రము అంటూ దేవుని నామాన్ని మహిమపరిచాడు. కాబట్టి శ్రమలయందు యోబుకు దేవుడు తోడుగా ఉండి మరలా రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నేను అంటాను, నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు. ఈనాటి చాలామంది జీవితాలలో ఆర్థికంగా గాను, మానసికంగా గాను, శారీరకంగాను వారు చాలా సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. కారణము వారి ప్రవర్తనలో దేవునికి అధికారాన్ని ఇవ్వలేకపోతున్నారు. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారమును ఇవ్వగలిగితే నీ త్రోవలన్నీ సరళము చేయబడతాయి అంట. ఆమేన్. నీ త్రోవలన్నీ సరళము చేయబడతాయి. నీకు రావాల్సిన ప్రతి దీవెనను దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ ఉదయకాల ప్రార్థనలో మీకు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక పూర్ణ హృదయముతో నీవు దేవుని జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇవ్వగలిగితే నీ త్రోవలన్నిటిని దేవుడు సరళము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, మీరు నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు చేరలేరు. కాబట్టి ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి, ఆయనకు మనము ప్రార్థన చేయాలి, ఆయనకు మనం విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభువారు శిష్యులతో అంటాడు, అయ్యా ఇదిగో మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే మనం శోధనలో పడకుండా ఉండాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధన మన మీద ఎప్పటికప్పుడు ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఈ భూప్రపంచంలో సర్వాధికారి కలిగిన యేసయ్య నామాన్ని మహిమపరుస్తున్న మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తామో ఆ శోధనలో పడకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ప్రతి పరిస్థితులను మారుస్తుంది. ఈ ఉదయకాలము ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న జీవితంలో ఏ అవసరత ఉందో, ఏ కొరత ఉందో, ఏ అక్కరత ఉందో, నీ ప్రవర్తన అంతటిలో దేవునికి అధికారం ఇస్తావో ఖచ్చితంగా నీ త్రోవలన్నిటిని దేవుడు సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మిన నీవు, విశ్వాసం ఉంచిన నీవు దేవునికి నీకు ఒక ప్రత్యేకమైన సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, నీవు నీ కుటుంబం కలిసి ఉదయకాల ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నారా? నీవు నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో సహవసిస్తున్నారా? యోబు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు మేలు కలుగును అనుంది. హల్లెలూయా. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే మీకు మేలు కలుగుతుంది, అలాగున మీకు సమాధానమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మిన నీవు ఇదిగో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు తన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ చరణాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ చరణాన్ని ఈ రీతిగా చదివితే దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ ఉదయకాలము దేవాతి దేవుడు అంటారు, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచే స్థితిలో ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో వారు నూతన బలాన్ని పొందుతారట. ఏ బలాన్ని? నూతన బలం. నూతన బలం అంటే ఎలాగా మీరు అనుకోవచ్చు. నూతన బలం అంటే ఎలాగంటే నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులన్నిటిని దేవుడు సరిదిద్ది సరిచేసి మరలా నీకు ఒక నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. మరలా నువ్వు లేచి నిలబడి దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. కాబట్టి నీవు దేవుని ఎదుర్కొనే స్థితిలో నీవు ఉన్నావా? అంతేకాదని అంటాడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవాతి దేవుడు ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. పక్షిరాజు, మీరు ఎప్పుడైనా పక్షిరాజును చూసారా? ఆ పక్షిరాజు అది అలయక ఏం చేస్తుందో తెలుసా? సొమ్మసిల్లక ఆకాశములు ఎత్తైన స్థితికి ఎగురుతుంది. పక్షులలో ఏ పక్షి కూడా అంత ఎత్తైన స్థాయికి, ఎత్తైన స్థితికి ఎగరదు. కానీ ఈ పక్షిరాజు మటుకు ఆకాశములో చాలా ఎత్తైన స్థితికి అది ఎగురుతుంది. అలయక సొమ్మసిల్లక దానివలే మీరు ఆశీర్వాదమును పొందడానికి దేవుడు బలమైన ద్వారాలు తెరవబోతున్నాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పక్షిరాజు తన వయసు అయిపోయిన తర్వాత తన కాలము చివరకు వచ్చేసినప్పుడు ఎవరికి అందని చివరికి వెళ్ళిపోయి ఎత్తైన ప్రాంతంలో ఒక కొండ మూలన తన్ను తాను గాయపరుచుకుంటుందట. ఆ గాయపరుచుకునే పరిస్థితులలో తన్ను తాను గాయపరుచుకుంటూ తన రెక్కలు తను తాను ఓడబెరుకుని ఆ బండ సందులలో పెట్టి తను తాను గాయపరుచుకుంటుందట. ఇలాగా కొన్ని నెలలు గాయపరుచుకున్న పిమ్మట ఒక నూతనమైన స్థితి, అంటే నూతనమైన రెక్కలు, నూతనమైన ముక్కు, నూతనమైన బలము, నూతనమైన కాళ్ళు, నూతనమైన ఈ రెక్కలు గల ఆ యొక్క ప్రత్యేకమైన స్థితి ఆ పక్షిరాజుకు దేవుడిస్తాడట. హల్లెలూయా. కాబట్టి ఆ పక్షిరాజుకు ఉన్నటువంటి లక్షణం చూడండి. మొదట తను తాను గాయపరుచుకున్న తర్వాత తను సమర్పించుకుంటుందో, తను తాను గాయపరుచుకుని ఒక నూతనంగా మార్చుకుంటుందో అది మరలా కొన్ని ఏండ్లు ఏలుబడి చేస్తుందంట. హల్లెలూయా.
కాబట్టి ఈ పక్షిరాజుకి ఇటువంటి బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో మీరు యెహోవా కొరకు ఎదురు చూచే స్థాయిలో ఉన్నారా? దేవుని కొరకు నిలబడగలిగిన స్థాయిలో మీరున్నారా? దేవుని కొరకు ప్రార్థన చేసే స్థాయిలో మీరున్నారా? దేవుని కొరకు మిమ్మల్ని మీరు త్యాగం చేసుకునే స్థితిలో మీరున్నారా? నేను అంటాను, దేవుని బిడ్డ, మీరు పక్షి రాజు వలె అలయక పరిగెత్తే స్థాయిలో మీరు ఉందుదురుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు కొరకు దేవుడు ఒక అద్భుతమైన ద్వారాలు తెరవబోతున్నాడు. కాబట్టి నమ్మిన నీవు, విశ్వసించిన నీవు ఈ ఉదయకాల ప్రార్థనలో దేవుని మాటల చేత, దేవుని వాక్యాల చేత వింటున్న నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుంటే, సరిదిద్దుకుంటే దేవుడు అంటారు, ఇదిగో నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. కాబట్టి ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్న మాట నెరవేర్చబడాలంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు నీ త్రోవలన్నిటిని దేవుడు సరళము చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థనలో నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచుతావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావా? నీ త్రోవలన్నిటిని దేవుడు సరళము చేయబోతున్నాడు. కాబట్టి ఈ లైవ్ కార్యక్రమాల్లో, ఈ ఉదయకాల ప్రార్థనలో విన్న ఈ కొద్ది మాటలను బట్టి నువ్వు దేవుని కొరకు సిద్ధపరచుకోగలిగితే, పరచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అలా మీరు ఉండాలని మేము మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీ జీవితాల్లో దేవుడు బలమైన ద్వారాలు తెరచునుగాక. కాబట్టి మీ కొరకు ప్రార్థించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు దేవుని బిడ్డ. యోబు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. ఉన్న ఆస్తంతా పోయినా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని నన్ను దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి మరలా రెండంతల స్థాయిని దేవుడు యోబుకి ఇచ్చినట్లుగా నీ కుటుంబంలో కూడా దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మిన నీవు దేవుని సన్నిధిలో ఆయనకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అలా దీవించాలని హృదయపూర్వకంగా నేను ప్రభువుని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిని చేరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరికి లేనటువంటి అర్హత, యోగ్యత మాకు ఇచ్చావు నాయన. అయా, ఉదయమును లేచి నా కంఠ స్వరమును నీ సన్నిధిని మొరపెడుతూ ఉన్నాం. మా విజ్ఞాపనలు నీ సన్నిధిని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ ఉదయకాల ప్రార్థనలో ఎందరూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమును స్తుతిస్తూ ఉన్నారు. యేసయ్య నామములో వారి కుటుంబాలు దీవించబడునుగాక. నాయన, వారికి ఉన్న ప్రతి పరిస్థితులన్నిటిని ఎరిగిన వాడవు నాయన. వారికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి, మానసిక ఇబ్బందులన్నిటి నుండి, శారీరక బలహీనతలన్నిటి నుండి నాయన, చెప్పుకోలేని అననుకూలత, ప్రతికూలత కలిగిన పరిస్థితులన్నిటి నుండి విజయము యేసయ్య నామములో కలుగునుగాక. మీరు సహాయం చేసుకోండి ప్రభువా. మా జీవితాల్లో మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ మీద నమ్మకం ఉంచాలి నాయన. నీ యందు ఆధారపడాలి నాయన. అయ్యా, నీ యందు వినయ విధేయత కలిగి మేము జీవించినట్లుగా ఒక ప్రత్యేకమైన మాదిరికరమైన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇదిగో నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తే ఖచ్చితంగా నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావని, నీవు మమ్మల్ని దీవిస్తావని, మా ప్రవర్తన అంతటి యందు నీకు అధికారమునకు మేము ఇవ్వగలిగితే ఖచ్చితంగా మేము దీవించబడతామని నీ మాటల చేత మమ్మల్ని మేము ప్రభాది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మా నడవడికలను సరిచేయండి, సరిదిద్దండి నాయన. నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధము పనిచేయదన్న వాగ్దానము యేసయ్య నామములో మా జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మీరు సహాయమును చేయండి తండ్రి. వందనాలు నాయన. ఈ ఉదయకాల ప్రార్థనలలో మా ప్రతి అవసరతలను బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. పక్షి రాజు వాలే వారు రెక్కలు చాచి పైకి ఎగురుదురు అన్న వాగ్దానము మా జీవితాల్లో మీరు నెరవేర్చండి అయ్యా. సహాయమును చేయండి. వారు సొమ్మసిల్లక అలయక పరుగెత్తురదరన్న వాగ్దానం మా జీవితాల్లో మీరు నెరవేర్చండి నాయన. ఇదిగో మా కుటుంబాలను, మా జీవితాలను, మా ఉద్యోగాలను, మా వ్యాపారాలను, మా చేతి పనులన్నిటినీ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. దీవించండి, సహాయమును చేయండి ప్రభువా. అభివృద్ధిపరచండి నాయన. దీవించండి. ఆశీర్వాదకరంగా మేము, మా కుటుంబాలు నిత్యము దీవించబడదుముగాక. నీ సహాయము మాకు అనుగ్రహించబడునుగాక. నీవే కృప చూపించండి నాయన. ఈ ఉదయకాల ప్రార్థనలు నాయన, కొంతమంది వారి ప్రార్థన అవసరతలు తెలియపరిచారు నాయన. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ ఇబ్బందులలో, ఏ కష్టాలలో, వారికి ఉన్న ప్రతి మానసిక ఇబ్బందులలో నాయన వారి ప్రార్థన అవసరతలు తెలియపరిచారు. యేసయ్య నామములో ప్రార్థన అవసరతలు తెలియపరిచిన వారి కుటుంబాలు బలమైన కార్యాలు జరుగునుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక. నీ ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడునుగాక. మూయబడిన ప్రతి ద్వారం యేసయ్య
యేసయ్య నామములో తెరవబడును గాక. సహాయములు చేయండి తండ్రి ప్రభువా. నీ మీద నమ్మకం ఉంచు వారికి ప్రభువా, ఇదిగో వారి త్రోవలు సరళము చేయబడుదునని నీవు సెలవిచ్చిన వాగ్దానములను బట్టి నాయన వారి త్రోవలను సరళపరచండి ప్రభువా. సహాయములు చేయండి తండ్రి ప్రభువా. ఆశీర్వాదము దయచేయండి ఆయన. చదువుకునే బిడ్డలు, ఉద్యోగం చేసే బిడ్డలు, వ్యాపారం చేసే బిడ్డలు, అయ్యా చేతి పని చేసే బిడ్డల జీవితాల్లో బలమైన సమృద్ధి నీ నామములో కలుగును గాక. సహాయములు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఈ ఉదయకాల ప్రార్థనలో కొద్ది నిమిషాలు నీ సన్నిధిని, నీ నామమును మహిమపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు నాయన. ఇది మొదలుకొని నీ సన్నిధిలో బలమైన పాత్రలుగా మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రతి అవసరతల అక్కరతలు నీ నామములో తీర్చండి తండ్రి. సహాయములు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ లైవ్ కార్యక్రమము మా కుటుంబాల్లో దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. సహాయమును చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని నాయన నీ అధికారమునకు మేము ఒప్పుకోవాలి తండ్రి. అట్టి సహాయం మీరు మాకు దయచేయమని ప్రార్థన అవసరతలు తెలియపరిచిన వారి కుటుంబాల్లో బలమైన ద్వారాలు యేసయ్య నామములో తెరవబడును గాక. మీరే సహాయమును చేయమని మా ప్రార్థన మనవులు మీరు ఆలకించి నీవే మహిమ పొందమని యేసయ్య నామమును మిక్కిలి వేడుకునిచూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మంచిది. ఈ ఉదయకాల ప్రార్థనలో మాతో పాటు కలిసి ప్రభువుని స్తుతించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభువుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అదే రీతిగా ఈ పరిచర్యకు సహకరించాలనుకుంటే మరి మమ్మల్ని మీరు సంప్రదించండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఉదయకాలము ఈ ఉదయకాల ప్రార్థన ప్రారంభించబడుతుంది 5:30 గంటలకి. కాబట్టి సిద్ధం చేసుకుని సిద్ధపడి దేవుని మందిరాన్ని పాల్గొనండి. దేవుని మందిరాన్ని స్తుతించండి, ఆయనకు విజ్ఞాపన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రతి అవసరతలను ఆయన తీరుస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.